నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు యాదగిరి, మోటివేషనల్ స్పీకరు. ఈరోజు మనం చర్చించుకునే అంశం ప్రేరణ పొందడం ఎలా. విద్యార్థులు తన దైనందిన జీవితంలో కానీ మరియు లక్ష్యాల సాధనలో ప్రేరణను ఎలా పొందాలనే అంశం మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ప్రేరణ అంటే ఏమిటి, ప్రేరణ మనకు ఎందుకు పనికి వస్తుంది, ఒక లక్ష్య సాధనలో ప్రేరణ ఎలా మనకు తోడ్పడుతుంది అనే విషయాల మీద ఈరోజు ఈ టాపిక్ మీద కూలశంగా చర్చించుకుందాం. మనిషి ఒక చర్యను చేయడానికి కారణాలను అన్వేషించుకోవడం జరుగుతుంది. ఆ కారణాల అన్వేషణలో భాగంగా చూసుకున్నట్లయితే ప్రతి కారణం వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. అంటే ఈ ప్రేరణ ఒక నైతికంగా కానీ లేకపోతే అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ మనిషిని తన లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది. అసలు ప్రేరణ అనగానేమి? ప్రేరణ అంటే ఏదన్నా మనిషి చేసే చర్యకి అంతర్గతంగానో బాహ్యంగానో ఒక రకంగా ముందుకు తీసుకుపోవడానికి దొరికే కారణాన్ని, ఆ అన్వేషించే కారణాన్ని మనం ప్రేరణగా చెప్పుకుంటాం. అయితే ఈ ప్రేరణ అనేది ఎలా వస్తుంది? ప్రేరణ అనేది ప్రతి మనిషికి ఒక రకంగా ఉండదు. వివిధ రకాల మనుషులకు వివిధ రకాలైన ప్రేరణలు ఉంటాయి. అయితే కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు మరియు వాళ్ళ లక్ష్య సాధనలో విజయం సాధించిన చాలామంది మనకు చెప్పిన విషయం ఏంటంటే వీటిని ప్రేరణను 2 రకాలుగా విభజించవచ్చని చెప్తారు. ప్రేరణను ఇంగ్లీష్లో మనం మోటివేషన్ అని అంటాం. ఈ మోటివేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకదాన్ని ఒక భాగంగా ఒక రకమైన దాన్ని చూసుకుంటే దాన్ని ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటాం, దాన్ని లేకపోతే అంతర్గతమైన ప్రేరణ అని అంటాం. ఇంకొక రకమైన ప్రేరణ బాహ్యంకరమైన ప్రేరణ, బాహ్య ప్రేరణ అంటారు. దీన్నే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. ఏ మనిషి జీవితమైనా సరే తన బాల్యం నుంచి మొదలుకొని జీవిత లక్ష్యాల సాధనలో భాగంగా జీవితాంతం ఆ జీవిత ప్రయాణంలో ఈ 2 ప్రేరేపణలతోనే తన జీవితాన్ని ముందుకు తీసుకొస్తాడని చెప్పగలం. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది అంతర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అనగానేమి? మనిషి తనలో తాను ఎప్పుడూ ఒక పనిని చేయడానికో లేకపోతే ఒక లక్ష్య సాధనానికి తనను తాను ఉత్తేజపరుచుకుంటూ తనను తాను ముందుకు పోవడానికి కావలసిన ఆ క్రమానుగత శ్రేణిని పెంపొందించుకోవడాన్ని మనం అంతర్గత ప్రేరణ అంటాం. ఈ అంతర్గత ప్రేరణ అనేది ఎలా ఉంటుందంటే తనను తను స్వీయ ఆవిష్కరణ చేసుకోవడం కోసం తను ఎప్పుడూ కూడా కావలసిన మార్గాలను అన్వేషిస్తూ కావలసిన వనరుల కోసం చేస్తూ తనను తాను ఎప్పుడు కూడా ముందుంచుకోవడానికి ట్రై చేస్తుంటారు, లేకపోతే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోవలో చూస్తున్నట్లయితే ఈ అంతర్గత ప్రేరణకు గల కారణాలు మనం అన్వేషించినట్లయితే ఈ కారణాలు చూసుకున్నట్లయితే పలు రకాలుగా ఉంటాయి. దాంట్లో మొదటి కారణం మనం చెప్పే కారణం ఏంటంటే ముఖ్యంగా స్వయం ప్రతిపత్తి. అంటే తనకు తాను ఒక బాధ్యతగా తీసుకోవడం, స్వయం నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరుస్తూ ముందుకెళ్తూ 10 మందికి ముందుకు తీసుకుపోవడంలో ఈ స్వీయ ప్రేరణ అనేది చాలా ఉంటుంది. అంటే దీనికి మొదటి రకంగా రావడానికి కారణం ఏంటంటే స్వయం ప్రతిపత్తి. రెండవది ఏంటంటే బాధ్యతను తీసుకొని ఎప్పుడైనా బాధ్యతను ముందుకు తీసుకెళ్లేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ స్వీయ ప్రేరణ మనను ముందుకు నడిపిస్తుంది. మూడవది ఈ స్వీయ ప్రేరణ గల కారణం ఏంటంటే దాంట్లో ఉన్న నిష్ణాతత, అంటే దాంట్లో ఉన్న ఒక ఎక్స్పర్ట్నెస్ అంటాం దీన్ని. అంటే లబ్ధ ప్రతిష్ట కానీ ఎక్స్పర్ట్నెస్ ఉన్నప్పుడు కూడా దాన్ని నిలుపుకోవడం కోసం కూడా తనను తాను ఎప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడం కానీ అన్వేషించుకోవడం కానీ చేస్తుంటారు. అలాగే 4వది చూస్తుంటే అనుబంధీకరణ అని కూడా అంటాం. అనుబంధీకరణ అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్గా ఉన్న సోర్సెస్ అన్నిటిని కూడా కలుపుకుంటూ ముందుకు తీసుకుపోవడానికి చేసే ప్రయత్నాన్ని కూడా మనం ఒక రకంగా దీన్ని ఇంట్రిన్సిక్ మోటివేషన్ కిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇంట్రిన్సిక్ మోటివేషన్స్తో వచ్చే లాభాలు ఏంటి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది హై సక్సెస్ని మనిషికి ఇస్తుంది, అంటే అత్యున్నత స్థానాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీనికి బయట నుంచి ఒత్తిడి ఉండదు, బయట నుంచి ఎలాంటి ప్రేరణ ఉండదు. తనకు తాను ఎప్పుడు కావాలో, ఏం కావాలో, ఎలా చేయాలో, ఏ టైంకి ఎలా ఉండాలో ఖచ్చితంగా తనకు తాను ఒక గమ్య నిర్దేశంతో పాటు మార్గనిర్దేశనతో పాటు క్రమానుగత శ్రేణిని కూడా పెట్టుకోవడం వలన దీనికి బయట నుంచి ఉండే ఒత్తిడి ఉండదు. అలాగని తను కూడా అంతర్గతంగా ఒత్తిడి కాకుండా కేవలం లక్ష్య సాధనను ముందట పెట్టుకొని ముందుకు వెళ్తుంటాడు. ఈ కోవలో భాగంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే గొప్ప మహానుభావులు వాళ్ళ జీవిత లక్ష్యాల సాధనలో వాళ్ళకు ముఖ్యంగా తోడ్పడింది అంతర్గత ప్రేరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ విషయాన్ని మనం
విషయాన్ని చర్చించుకుంటున్నప్పుడు దీనికి కరెక్ట్గా సూట్ అయ్యే పర్సన్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే తను చిన్నతనం నుండి తనకు బాహ్య ప్రేరకం కన్నా అంతర్గత ప్రేరణ ఎక్కువగా ఉండేది. తనలో తాను ఎప్పుడు ఓ సముద్రపు ఒడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ ఎగురుతున్న పక్షులను చూసి నేను కూడా ఈ పక్షిలాగా ఎగరాలి, ఒకనాడు ఈ పక్షిలా ఎందుకు ఎగురుతుంది అని అలా తన అంతర్గతంగా ఉన్న ఆలోచనల ఆవిష్కరణ చేసుకుంటూ ముందుకెళ్ళుకుంటూ అట్లాగే తనను తాను ఎప్పుడు కూడా ఆవిష్కరించుకుంటూ ఆ తర్వాత తన జీవితకాలంలో అంత్యానికి ఒక అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అంటే అంతర్గత ప్రేరణ అనేది బాహ్య రకంగా ఎలాంటి ఒత్తిడులకు లేకుండా అలాగే ఎలాంటి ఫోర్స్ లేకుండా ఇంటర్నల్గా వచ్చేదాన్ని అంటాం. ఈ రకంగా మనం చూస్తే అంతర్గత ప్రేరణ అనేది ఒక కొత్త జీవితాన్ని ఆవిష్కరిస్తుందని మనం చెప్పవచ్చు. మనం చాలామంది చూస్తుంటాం. దీనికి చిన్న ఉదాహరణ కూడా చెప్తుంటారు. ఆ ఉదాహరణ ఏంటంటే ఒక కోడిగ్రుడ్డు ఉంటుంది. మనం బయటంగా దాన్ని పగలగొట్టినట్టయితే ఒక జీవితం నాశనం అవుతుంది. అలాగే అంతర్గతంగా ఆ కోడిగుడ్డు గినక బద్దలై వస్తే ఒక జీవితం మనకు రూపొందుతుంది. అలాగే అంతర్గత ప్రేరణ ఒక విద్యార్థికి కానీ మనిషికి కానీ లేకపోతే ప్రతి వారికి కూడా అంతర్గత ప్రేరణ అనేది ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. అలాగే అత్యున్నత స్థానాన్ని హై సక్సెస్ రేట్ ఇస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే దీంతో వచ్చే లాభాలు ఏంటంటే ఖచ్చితంగా చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒక లెర్నర్గా ఉంటాడు, అంటే నేర్చుకునే పద్ధతిలో ఉంటాడు, మూస పద్ధతిలో ఉండడు, కొత్తగా ఉంటాడు, కొత్త ఆవిష్కరణలు చేస్తాడు, నవీన పద్ధతులను అవలంబిస్తుంటాడు. ఆ నవీన పద్ధతులతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ విజయాలను అందుకోవడానికి కూడా మనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రెండవ రకమైన ప్రేరణ మనం చూసుకున్నట్లయితే సెకండ్ టైప్ ఆఫ్ మోటివేషన్ అంటారు దీన్ని. రెండవ రకమైన ప్రేరణ మనం చూసుకున్నట్లయితే బాహ్య రకమైన ప్రేరణ. ఆ బాహ్యకారకమైన ప్రేరణ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో దీన్ని ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. ఈ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. కాకపోతే అంతర్గత ప్రేరణ కన్నా బాహ్య ప్రేరణ అనేది దాని పద్ధతిని బట్టి లేకపోతే దాని అవసరాన్ని బట్టి మానవుడు లేకపోతే ఒక విద్యార్థి కానీ ఎవరైనా ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకుని ఉంటే మాత్రమే ఈ బాహ్యకారకమైన ప్రేరణ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. బాహ్యకారకమైన ప్రేరణ గల కారణాలు మనం అన్వేషించుకున్నట్లయితే డబ్బు, పేరు, హోదా, సంపాదన, సమాజంలో గౌరవం, అలాగే 10 మందితో కలిసి ఉండడం, 10 మందిలో మంచి పేరు కోరుకోవడం, ఇవన్నీ కూడా ఒక బాహ్యకారకమైన ప్రేరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ బాహ్యకారకమైన ప్రేరణల వలన వచ్చే అడ్వాంటేజెస్ లేకపోతే లాభాలు మనం చూసినట్లయితే మనిషి తనకు తానుగా ఒకడు కాకుండా 10 మందితో కలిసి సంస్థకు సంబంధించింది కానీ లేకపోతే ఒక సొసైటీకి సంబంధించింది కానీ ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించడంతో పాటు వాటిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొత్త లక్ష్యాలను ఏర్పరచడం, ఇలా చేసుకున్నప్పుడు ఈ బాహ్యకారకమైన ప్రేరణ ఏం చేస్తుందంటే సమాజంలో గౌరవం, సంఘంలో విలువ, అలాగే ప్రపంచంలో ఇంకొక స్థానాన్ని నిలబెడుతుంది. దీనికి వచ్చే ఇన్సెంటివ్స్ కూడా అంటే దీనికి వచ్చే ఉపయోగాల వలన ఏమవుతుందంటే కొత్త రకంగా మారడానికి కానీ లేకపోతే కొత్త రకమైన సంస్థలను క్రియేట్ చేయడం లాంటివి కూడా చూస్తాం. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటే ఈరోజు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద కార్పొరేట్ పర్సన్స్ అంతా కూడా ఒకప్పుడు వాళ్ళు కేవలం అంతర్గత ప్రేరణతో నుంచి చిన్న దానితో తయారైపోయి పెద్దగా అభివృద్ధి చెంది ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కోవలోకి చూస్తే ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు మనకు అవుపిస్తారు. ఆయన ఎక్కడో ఒక చిన్న దానితో స్టార్ట్ అయ్యారు తన అంతర్గత ప్రేరణతోని. అంతర్గత ప్రేరణను బాహ్యగతమైన ప్రేరణగా చేసుకొని ఆ బాహ్యకారకమైన ప్రేరణతో 10 మందితో ఉండి తనను తాను ఆవిష్కరించుకుంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో ఒక అత్యున్నత దిగ్గజ స్థాయికి ఎదిగారు. అంటే ఇక్కడ బాహ్యకారకమైన ప్రేరణ కూడా మనిషిని కావలసిన బాహ్య రకమైన వనరులు కూడా ఉండవలసి వస్తుంది. కేవలం అంతర్గత ప్రేరణ ఉండడం వలన అంతర్గత ప్రేరణ అనేది మనకు ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్ కోసం వస్తే బాహ్యకారకమైన ప్రేరణ మనని వనరుల అభివృద్ధి కోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ రకంగా ఆలోచించుకున్నట్లయితే ఒక విద్యార్థికి కానీ ఒక సగటి మానవునికి కానీ లేకపోతే ఒక మామూలు మానవుడికి ఖచ్చితంగా ఈ 2 ప్రేరణలు అనేవి ముందుకు తీసుకుపోతాయని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఎక్కడ ఏ ప్రేరణ వాడాలి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి వారికి వాళ్ళ మీద వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. అంతర్గత ప్రేరణ వచ్చినప్పుడు దానికి బయట ఎప్పుడన్నా మనం వ్యక్తపరిచినప్పుడు బయట నుండి చాలా వరకు కూడా దాన్ని అణిచివేసే రకంగా మనకు వాతావరణం కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటా అంటే ఆ ఏజ్లో వద్దు నువ్వు పడిపోతావు బాగుండదని అంటారు. ఆ టైంలో దాన్ని అంతర్గతంగా చంపివేయడం వలన వాళ్ళు దాని పక్కకు డీవియేట్ అయిపోతారు. అలాగే ఆ అంతర్గత ప్రేరణ అనేది ఒక దశ తర్వాత అంతర్గత ప్రేరణ వచ్చినట్లయితే ఖచ్చితంగా ముఖ్యంగా హై స్కూల్ స్థాయిలో పాఠశాల స్థాయిలో ఈ అంతర్గత ప్రేరణ రావడం వలన అద్భుతాలు సృష్టించడానికి చాలా ఉంది. అయితే ఈ అంతర్గత ప్రేరణ రావడానికి వాతావరణం కూడా ఉండాలి. ఎలాంటి వాతావరణం అంటే మంచి టీచర్సు, మంచి తల్లిదండ్రులు, అలాగే మంచి
స్నేహితులు కూడా వాళ్ళకు ఉండగలగాలి. అంటే నిర్దేశిత లక్ష్యాలను నిర్దేశించేటట్టు టీచర్లు ఉండాలి, ఆ లక్ష్య సాధనలో ఉపయోగపడే స్నేహితులు ఉండాలి, కుటుంబ వాతావరణం ఉండాలి. కుటుంబ వాతావరణంతో పాటు తను తిరిగే సమాజంలో కూడా ఏదో రకంగా ప్రేరణ పొందేటట్టు ఈ అంతర్గత ప్రేరణను చూసుకోవాలి. అలా కాకుండా ఈ అంతర్గత ప్రేరణ కనుక ఒక రకంగా నెగిటివ్ మోటివేషన్, ఇది నెగిటివ్ మోటివేషన్, దీన్ని ఏమంటారంటే ఇబ్బందికరమైన మోటివేషన్ కనుక తయారైనట్లయితే తను మానసికంగా న్యూనతాభావానికి లోనైపోయి తను ఏమి సాధించలేడనే ఒక కన్క్లూజన్ స్థాయికి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ అంతర్గత ప్రేరణ అనే దాన్ని కొద్ది రోజుల వరకు, హై స్కూల్ స్థాయి వరకు లేకపోతే కాలేజీ స్థాయి వరకు పర్యవేక్షణ చేయడం వలన ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాయని చెప్పవచ్చు. అలాగే బాహ్యకారకమైన ప్రేరణ కూడా అది ఒక రకంగా మంచి దారిలో ప్రయాణిస్తే చాలా బాగుంటుంది, తనకు ఉపయోగపడుతుంది, సంస్థకు విలువ వస్తుంది, అలాగే సమాజంలో విలువ పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇది ఒక నెగిటివ్ మోటివేషన్ అంటారు దీన్ని, ఈ బాహ్యకారకమైన నెగిటివ్ మోటివేషన్ నెగిటివ్గా తయారైతే దాంట్లో వచ్చే పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఏంటంటే ఈర్ష్య, అసూయ, ఈగో ఇలాంటి పొందడం వలన తను 10 మందిలో కలవడం కన్నా 10 మందితో పాటు తను కూడా ఎవరిని కలవలేక శత్రుత్వం తెచ్చుకునే పరిస్థితికి రావడం జరుగుతుంది. అందుకనే ఈ భాషాకారకమైన ప్రేరణ పొందేటప్పుడు కూడా మనం ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. నాయకత్వ లక్షణాలతో పాటు మరియు నిర్దేశిత లక్ష్యాలు నిర్దేశించేటప్పుడు సమూహ లక్ష్యాలను ఏర్పరచుకొని సమూహ లక్ష్యంలో ఒక సభ్యునిగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఈ బాహ్యకారకమైన ప్రేరణలు మనిషికి కొత్త ఆవిష్కరణలు ఇస్తాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మానసిక శాస్త్రవేత్తలు కానీ లేకపోతే సాంఘిక శాస్త్రవేత్తలు కానీ లేకపోతే బాగా సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ చెప్పేందంటే ఒకే ప్రేరణతోని మనం ముందుకు పోవడం అనేది అస్సలు జరగదు. ఆ ప్రేరణ అనేది ఉదయం అంతర్గత ప్రేరణ ఉంటే సాయంత్రం అంతర్గత ప్రేరణను మనం ముందుకు తీసుకెళ్ళి ఏదైనా సాధించాలంటే బాహ్య ప్రేరణ కూడా చాలా అవసరం వస్తుంది. అంటే ఆయా సందర్భాలను బట్టి వాటిని ఎంచుకోవడంలో ఒక వ్యక్తిత్వ స్థాయిని బట్టి ఉంటుంది. ఇది ఒక నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఈ ప్రేరణ ఇక్కడ నాకు మాత్రమే పనిచేస్తుంది, ఈ ప్రేరణ పనిచేయదు, ఈ ప్రేరణ అక్కడ పనిచేస్తుందన్న ఒక విడమర్చే భావన ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి కానీ లేకపోతే ఒక ఉద్యోగి కానీ సగటు మానవుడు కానీ సక్సెస్ కావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి పరిణామం. ముఖ్యంగా ఈరోజు శాస్త్ర సాంకేతికాలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రేరణలు పెంపొందించుకోవడానికి కావాల్సిన సమాచారం చాలా దొరుకుతుంది. కానీ అదే సమాచారాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది మాత్రం మనం ఈరోజు దాన్ని నిర్ణయించలేని పరిస్థితి. ఎట్లా అంటే కన్సిస్టెన్సీ అంటారు, అంటే నిబద్ధతగా ఉండి చేసే తత్వం పోయింది. ముఖ్యంగా విద్యార్థులలో చూస్తే అంతర్గత ప్రేరణ రావడానికి చాలా అవరోధాలు చూస్తున్నాం. టీవీ, సినిమా, లేకపోతే సోషల్ నెట్వర్క్ ఇలాంటివన్నీ మనిషిలో హేతుబద్ధతను చంపి తన ప్రేరణను చంపేయడంతో పాటు డీవియేషన్ చేయడం జరుగుతుంది. ఇలా అంతర్గత ప్రేరణ లేకపోవడం వలన తను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక ఒక కళాశాల స్థాయికి రాగానే తను ఏం చేయలేని పరిస్థితి అయిపోయి కేవలం చిన్న చిన్న లక్ష్యాలతోని చిన్న చిన్న జీవితాంతం గడపడం, అలాగే ఒక నిబద్ధతతో వ్యవహరించకపోవడం వలన జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోలేకపోతున్నారు. అందుకని విద్యార్థి స్థాయిలోనే ఇలాంటి అంతర్గత ప్రేరణ రావడానికి కావాల్సిన వనరులన్నింటినీ కూడా చూసుకోవాలి. దాన్ని ఏ వనరు మనకు కరెక్ట్గా పనిచేస్తుంది, ఇంకా ఏ వనరు మనకు కరెక్ట్గా పనిచేయట్లేదు అనేది అది తోటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ అలాగే ఈ సమాజాన్ని కూడా ఒక్కొక్కసారి వాటిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళేటట్టు చూడాలి. అలా లేనప్పుడు ఇంత శాస్త్ర సాంకేతికాలు పెరిగిండి కూడా అంతర్గత ప్రేరణను ప్రేరేపించడంలో తోడ్పడకపోయినట్లయితే ఇంత అభివృద్ధి కూడా మనకు కుంటుపడే పరిస్థితే ఉంది. అలాగే బాహ్యకారకమైన ప్రేరణ చూసుకున్నట్లయితే ఈరోజు సమాజంలో ఒక విపరీత ధోరణులు మనం చూస్తున్నాం. ఒక సమాజంలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి అభినందించడం కన్నా ఎప్పుడు తనని ఏదో రకంగా ఒక నెగిటివ్గా చూడడం స్టార్ట్ అవుతుంది. అలాగే నెగిటివ్గా చూడడం స్టార్ట్ కాదు, ఇంకో రకంగా ఏంటంటే తన మీద ఎలాంటి ఒక వ్యతిరేక భావన పెంపొందించుకోవడం, అంటే కష్టపడ్డదానికి కాకుండా షార్ట్ కట్లో మీద వచ్చాడన్న భావన తను తీసుకొస్తున్నది తప్ప తన వెనకాల ఎంత కష్టపడ్డాడు, అతని బాహ్యకారకమైన ప్రేరణ ఎలా ఉందనే దాన్ని అసెస్ చేయడం లేదు. అందుకని ఈ బాహ్యకారకమైన ప్రేరణ వచ్చినప్పుడు ఈ రోజులలో వ్యక్తికి వ్యక్తిత్వ నిర్మాణంతో పాటు సంఘ నిర్మాణం కూడా చాలా అవసరం. అంటే తనకు తాను ఒక సంస్థలో కానీ ఒక స్థాయిలో ఎదుగుతున్నప్పుడు పక్కవారిని కలుపుకోయే తత్వం ఉండాలి. ఒంటరిగా మనం ఎంత దూరం ప్రయాణించి ఎంత శిఖరం అధిరోహించినా అక్కడ ఒంటరిగానే మిగలవాల్సి వస్తుంది. అందుకని ఈ భాష్యకారకమైన ప్రేరణ ఎలా అంటే ఈ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనేదాన్ని ఎప్పుడు కూడా ఒక సోషల్ మోటివేషన్గానే తీసుకొని సొసైటల్ డెవలప్మెంట్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ రెండింటిని అన్వయించుకుంటూ ముందుకు పోవడం అనేది
ఒకానొక సందర్భంలో కూడా మనకు వైఫల్యాలు అనేటివి వెక్కిరిస్తాయి. ఆ వైఫల్యాలు వెక్కిరించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనకు ఇక్కడ మొదటి నుంచి ఆరంభించే దశలో మనకు ఉపయోగపడేది ఏంటంటే అది కేవలం ఒక ఇంట్రెన్సిక్ మోటివేషనే. అదే అంతర్గత ప్రేరణ అంటాం. అంటే బాహ్యంలో నీకు అపజయం వచ్చినప్పుడు మళ్ళీ అంతర్గతంగా నిన్ను ముందుకు తీసుకుపోయేది నీ అంతర్గత ప్రేరణ. అలాగే అంతర్గతంగా నీకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ అంతర్గత ప్రేరణ నీకేమన్నా తగ్గుతున్నప్పుడు మళ్ళీ నిన్ను బాహ్యకారకమైన ప్రేరణ ఏం చేస్తుందంటే అంతర్గత ప్రేరణను ప్రేరేపిస్తుంది. అంటే ఈ రకంగా చూస్తే మనకు ప్రేరణ, ప్రేరేపణ, చర్య ఈ మూడింటితోనే జీవితం అనేది ముడిపడి ఉంటుంది ఎవరిదైనా సరే. కానీ ఈ ప్రేరణలు అనేవి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో కానీ ఒక ఆశావాద దృక్పథంతో కానీ సుదూర లక్ష్యాలను దగ్గర లక్ష్యాలను క్రోడీకరించుకొని ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరడానికి వీలుంటుంది. వాళ్ళు అనుకున్న దానికి కాదు, అలాగే ఈ సమాజానికి, సంఘానికి, ఈ ప్రపంచానికి కూడా ఒక అత్యున్నతమైన బెంచ్ మార్క్ లీడర్గానో బెంచ్ మార్క్ వ్యక్తిగానో నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే ఈ మోటివేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా కేవలం దీన్ని ఓన్లీ నా స్వలాభం కోసం, కేవలం నా అభివృద్ధి కోసం వాడుకున్నప్పుడు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడదని చెప్పవచ్చు. అయితే ఈ ప్రేరణలో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ గురించి మనం కొంచెం విపులంగా చూసుకుందాం. ఎందుకంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనేది ఈ రోజులలో తాత్కాలికమైనగా లేకపోతే అవసరానికి పనికొచ్చే విధంగా వాడుకోవడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఒక విద్యార్థులను చూసుకున్నట్లయితే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనేది ఒక సమూహంగా ఏదో ఒక సాధనకు కానీ లేకపోతే ఒక లక్ష్య సాధనకు కానీ ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళ లక్ష్యాన్ని సాధించడం చేయాలి. కానీ ఈ రోజులల్లో ఇలాంటి సమూహాలు పెడదారులు పెట్టడానికి తొందరగా దగ్గరికి వస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులలో ఈ సమూహాలన్నిటి ఒక నెగిటివ్ వైపు వెళ్ళడం కానీ లేకపోతే లక్ష్యాలను నిర్దేశించుకోకుండా కేవలం ఓన్లీ ఒక సమయాన్ని వృధా చేయడం కోసం వాళ్ళు ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాటితో ఏమైందంటే ఒకసారి ఈ బాహ్యకారకమైన ప్రేరణలు కనుక నెగిటివ్ సైడ్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ తర్వాత సమయం వృధా అవుతుంది. సమయం వృధా కావడంతో పాటు తను అనుకున్నది సాధించలేడు. అట్లాగే సమాజంలో గౌరవం కూడా తగ్గుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో అత్యున్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళు ఒక పెద్ద పెద్ద విద్యా సంస్థలను లేకపోతే పెద్ద స్థాయిలో ఊహించుకున్నప్పుడు అదే రకమైన బాహ్యకారకమైన ప్రేరణలు వాళ్ళకు దొరకనప్పుడు ఖచ్చితంగా అంతర్గత ప్రేరణలు కూడా వాళ్ళకు రావు. అలా రానప్పుడు ఏమైందంటే తన జీవితానికి ఒక దిశానిర్దేశం లేకపోవడం వలన తను ఏం చేయాలో ఏం చేయదలుచుకున్నాడో కూడా ఒక ఆలోచన అవగాహన లేకుండా బయటికి రావడం జరుగుతుంది. మనం ఈ మధ్యకాలంలో ఆలోచించుకున్నట్లయితే చూడండి, మీరు ఏ కళాశాలలో కూడా ఒకవేళ తను అనుకున్నది ఏదన్నా రాకపోతే దాన్ని పొందడం కోసం తను ఎంతకైనా సరే చేయడానికి ప్రతిన పొందుతారు తప్ప కానీ అంతేకాకుండా కష్టపడదాం, కష్టించే తత్వాన్ని తీర్చుకుందాం అనే ఆలోచన లేకపోవడం జరిగింది. ముబ్బడిగా వచ్చి పడుతున్న ఈ సోషల్ నెట్వర్క్స్, అలాగే మరియు మనిషికి ఐసోలేటెడ్నెస్ అంటే ఇండివిజువల్గా ఉండడం, అంటే తనను తాను వ్యక్తిగా ఒంటరిగా ఉండడం నేర్పుతున్న ఈ శాస్త్ర సాంకేతిక వీటన్నిటితో చూసుకుంటే బాహ్య ప్రేరణ అనేది ఎప్పుడు ఎలా ఎక్కడ దీనికి తీసుకోవాలో లేని పరిస్థితి. అలాగే విద్యాలయాల్లో లేకపోతే విశ్వవిద్యాలయాల్లో కూడా దీనికి సంబంధించిన మానసిక శాస్త్రవేత్తలు లేకపోతే కౌన్సిలర్స్ అంటాం మనం, ఆ కౌన్సిలర్స్ లేకపోవడం కూడా ఒక పెద్ద లోటుగానే మనం పరిగణించవచ్చు ఈ రోజులలో చూసుకున్నట్లయితే. అందుకనే మనం ఈ బాహ్యకారకమైన ప్రేరణలు ఎప్పుడు ఎలా వస్తాయో కూడా తల్లిదండ్రులు కూడా ఒక పెద్ద ఆలోచన రకంగా పడిపోవడం జరుగుతుంది. తన కొడుకో లేకపోతే తన కూతురో బయటికి వెళ్ళినప్పుడు ఎవరితోని ఎలా మోటివేట్ అవుతున్నాడో అన్న విషయాన్ని వాళ్ళు చర్చించుకోలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ప్రతిరోజు ఒక నిరంతర సంఘర్షణ, ప్రతిరోజు ఒక నిరంతర మార్పులు చాలా విపరీతమైన మార్పులు వస్తున్నప్పుడు ఆ మార్పులకు తగ్గట్టు ఆ బాహ్యకారకమైన ప్రేరణలు వీడికి ఏమున్నాయి, ఇతనికి ఎలా వస్తున్నాయి, ఇతను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాయి అనేది అంచనా వేయడంలో అటు తల్లిదండ్రులు కానీ ఇటు కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఇంకా కూడా ఆ స్థాయికి చేరుకోలేదు. అలాగే పాశ్చాత్య సమాజంలో చూసుకుంటే నీకు వ్యక్తీకరణ అంటే వ్యక్తి యొక్క స్వాతంత్ర్యం, వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు వ్యక్తి యొక్క స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు వాళ్ళ లక్ష్యాలు కూడా నిర్దేశిస్తారు. అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్న సమాజం కావచ్చు, అక్కడ ఉన్న కుటుంబీకరణ కావచ్చు, వాళ్ళకి వ్యక్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వ్యక్తి స్వేచ్ఛతో పాటు బాహ్యకారకంగా నువ్వు ఏం తీసుకోవాలో కూడా నిర్దేశిస్తారు. అలా నిర్దేశించినప్పుడు అక్కడ ఎప్పుడు కూడా తన లక్ష్యాలను విస్మరించి ముందుకు పోవడం చేయడు. కానీ ఇక్కడ మనకు లక్ష్యాలను విస్మరించి అలాగే ముందుకు వెళ్ళడం కోసం మార్గం లేక ఇక్కడ
ఎవరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారో తెలియక తర్వాత తనకు తానే ఒక పెద్ద ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ముఖ్యంగా మనం ఈరోజు యువతలో చూస్తున్నాం. యువతలోనే కాదు, అత్యంత తొందరగా అభివృద్ధి చెందాలనే ఒక భావనతోని కొన్ని అనైతికమైన పనులు చేయడంలో కూడా మన యువత ఈ మధ్యకాలంలో చాలా పెడదోరపడుతుంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఒక మంచి రోల్ మోడల్ కానీ ఓ మంచి బాహ్యకారకమైన ప్రేరణ ఉండకపోవడమే. అంటే ఈ బాహ్యకారకమైన ప్రేరణ ఎప్పుడైనా మనకు సమూహంలో దొరుకుతుంది. డబ్బు, సంపాదన, హోదా, సమాజం ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకునేవి కాదు, అది మిగతా వాళ్ళు ఇవ్వాలి. దానికి ఇవ్వాలంటే అది ఒక రోజుల్లో లేకపోతే ఒక నెలల్లో ఒక సంవత్సరంలో కాదు. దీనికి ఒక నిరంతర ప్రణాళిక, నిరంతర సాధనతో పాటు నిత్యాన్వేషణ, తనకు తాను ఆవిష్కరించుకుంటూ ముందుకు పోతున్నప్పుడు మాత్రమే ఇలాంటివి దొరుకుతాయి. అంతేకాకుండా కేవలం ఒక షార్ట్కట్ మెథడ్, అంటే ఓ షార్ట్కట్ పద్ధతిలో ఇవి నేను తీసుకుంటా అంటే మాత్రం అది ఎప్పుడున్నా సరే నైతికంగా దిగజారుస్తుంది, అనైతికంగా ముందుకు పోవడం జరుగుతుంది. అనైతికంగా ముందుకు పోయినప్పుడు తాను చెడ్డ పేరు కాకుండా తన కుటుంబానికి కానీ, తను నివసిస్తున్న ప్రాంతానికి కానీ, అలాగే తన స్నేహితులకు కూడా ఒక చెడ్డ పేరుని తెచ్చిపెట్టడంలో చాలా వస్తుంది. అందుకని ఈ భాషాకారకమైన ప్రేరణను మనం తప్పకుండా ఎప్పుడైనా సరే మనం ఎదుగుతూ 10 మందిని ఎదగడానికి తీసుకోవడానికి కావాల్సిన వనరుల అన్వేషణ కానీ, లేకపోతే మనని సమాజంతో ఆవిష్కరించుకునే క్రమంలో ప్రతి మెట్టును ఒక ఆశావాద దృక్పథంతో 10 మందికి ఉపయోగపడేలా మరియు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ఉండాలని కోరుకోవడంలో బాహ్యకారకమైన ప్రేరణ ఎప్పుడైనా ఉంటుంది. అంతర్గత అండ్ బాహ్యకారకమైన ప్రేరణలు మనిషి యొక్క వ్యక్తిత్వంలో అత్యున్నత పాత్రను పోషిస్తాయని మనం చెప్పుకోవచ్చు. అది తల్లిదండ్రులు కానీ, విద్యాలయాలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, మరియు ఈ సమాజం కానీ ఈ రెండింటిని ఎప్పుడు అనుసంధానం చేస్తూ ఒక మంచి సమాజాన్ని, మంచి ప్రపంచాన్ని నిర్మిస్తాయని ఆశిస్తున్నాం. ఈ అంతర్గత మరియు బాహ్యకారకమైన ప్రేరణలు రెండింటితోని ఓ మంచి సమాజాన్ని, మంచి ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ముందుకెళ్తూ ఒక శాంతిపూర్వకమైన సమాజాన్ని మనం స్థాపించుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక నైతిక సమాజాన్ని, నైతిక విలువలున్న దేశాన్ని కూడా మనం నిర్మించుకోగలుగుతాం. అందుకని దీని మీద అటు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కూడా ఒకంత దృష్టి పెట్టాలని కోరుకుంటూ నమస్కారం.